తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందా అంటే అవునని అనిపిస్తోంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టానం భారీ కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకైతే మాత్రం కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదంటూ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిస్తున్నారు. మరోవైపు కేబినెట్లో సామాజిక వర్గాల సమతూకం పాటించాలంటే ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి ఇద్దరిని తొలగిస్తే అది సాధ్యమవుతుందనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవైపు సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మాదిగలు కూడా తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రాతినిధ్యం లేని తమ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా నుంచి నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఇలా సామాజిక వర్గాల సమీకరణతో పాటు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇప్పట్లో ఇంకా ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదనే సమాచారం వస్తుంది. మొత్తం మీద మంత్రి పదవి కోసం అనేక మంది ట్రై చేస్తున్నారు. అటు మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందంటూ చాలామంది ఆశావాహులున్నారు. విజయశాంతి కూడా మంత్రి పదవి కోసం పైరవి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు. సామాజిక వర్గాల అలాగే వివిధ ప్రాంతాల సమతూకాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపో ఉగాది తెల్లారిగా పోయిండు వచ్చిండు ఆల్రెడీ రేపే వస్తానే మంత్రి పదవులు 5 6 అంటే ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ అదంతా ఏం లేదు, అసలు దాని గురించి సమాచారమే లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం. అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ఉన్నట్టా లేనట్టా? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటే, మంత్రివర్గ విస్తరణ ఉంది అంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి కొంత కాంగ్రెస్ నాయకులు ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కొంత కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేబినెట్ విస్తరణ ఉగాదికి జరగబోతుంది, ఏప్రిల్ 3న జరగబోతున్నట్టు కొంత సోషల్ మీడియాలో కథనాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ తెలంగాణ కేబినెట్ విస్తరణ మాత్రం పీఠమూడి పడిందని తెలుస్తా ఉంది. ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు విస్తరణపై భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ సమాచారం. దీంతో విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ముందు అనుకున్నట్లు రెండవ తేదీ లేదా 3వ తేదీ ఉండొచ్చు అనేటువంటి అవకాశం ఉందంటూ ప్రచారం జరిగినప్పటికీ కేబినెట్ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేస్తూ, దీన్ని బట్టి విస్తరణ ఇప్పట్లో కాదంటూ అర్థమవుతుంది. సో భర్తీ చేయాల్సిన 6 పదవులకు సంబంధించి ఏదైతే మంత్రివర్గంలో ఇప్పటికీ 6గురికి ఛాన్స్ ఉంది. ఈ 6 ఛాన్స్ సంబంధించినటువంటి లెక్క మరి తేలినట్టుగా తెలుస్తుంది. ఆశావాళ్ళు ఇప్పటికే చాలా ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా మంత్రి పదవులు డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది 4 పదవుల భర్తీ పక్కా జరుగుతుంది, అందులో మాకు అవకాశం రాబోతుందంటూ కొన్ని ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇప్పుడు ఒక తలనొప్పిగా మారింది. ఆశావాహుల రిక్వెస్ట్లు కావచ్చు, ఆశావాహులు రాసినటువంటి లేఖలు కావచ్చు, ఆశావాహులు పెడుతున్నటువంటి డిమాండ్స్ కావచ్చు, ఏఐసిసి పెద్దలకైనా ఇటు పిసిసి పెద్దలకైనా సరే. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒకేసారి 6 పదవులు భర్తీ చేయాలన్న, మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్న సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న ప్రస్తుత మంత్రులతో ఇద్దరిని తొలగించాలంటున్నారు. ఇద్దరిని తొలగిస్తారంటూ కొంతకాలంగా కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా లీకులు ఇస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మహిళా మంత్రి, అందులోనూ ఆమె బీసీ. ఇద్దరు మంత్రులను తొలగిస్తే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కేబినెట్ లో కొత్తగా 2 రెడ్లకు స్థానం కల్పించుకోవడంతో పాటు కేబినెట్ లో ఆ సామాజిక వర్గం ఆధిక్యం పెరుగుతుందంటూ భయం మిగతా సామాజిక వర్గంలో నెలకొంది. అయితే ఈ విస్తరణలో మానవ సామాజిక వర్గానికి స్థానం కల్పించి మాదిగలను విస్మరించడంతో ఆ సామాజిక వర్గం కూడా గుర్రుగా ఉంది. ఎస్టీలోను లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి కాకుండా వేరే పదవి ఆఫర్ చేస్తున్నారు. దీనికి వారు ఒప్పుకోవడం లేదు. సో కేసీఆర్ ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చడానికి చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి, అది పార్టీకి నష్టం కలిగిస్తున్నట్టు సీనియర్ నేత జానరెడ్డి అధిష్టానం లేఖ రాయడంతో ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఆశలు సిగిరిస్తా ఉన్నాయి. వారు మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు సందట్లో సరేమియా మాదిరిగా విజయశాంతికి మంత్రి పదవి కూడా చర్చకు వస్తుంది. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా ఆమె అధిష్టానంతో పెద్దలతో కలిసి మాట్లాడి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న నేపథ్యంలో విజయశాంతి ఇప్పుడు మంత్రి పదవి కోసం కూడా ఆ రకంగా పావులు కలుపుతుంది. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో మరి విజయశాంతి కేబినెట్ లో అడుగు పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందనే చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ అనేది ఒక పీఠముడి లెక్క పడిపోయింది రామదాస్. ఒక పీఠముడి పడినట్లే అన్నప్పుడు ఒక సమాచారం ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా విప్పాలి, లేకుంటే అంతా చిన్నాభిన్నమై పార్టీకి
డ్యామేజ్ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మీ అందరికి తెలిసిందే, ఏదైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనేక మార్లు మంత్రి పదవి ఇవ్వాలి లేకపోతే రాజీనామా చేస్తా, నా అనుచరులు అడుగుతా ఉన్నారు, నా పార్టీలో ఉన్నటువంటి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి రావాల్సిందని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు. కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే లేకపోతే రాజీనామా చేస్తానటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే లంబాడ, అదేవిధంగా బంజారాలకు సంబంధించి బంజారాకు సంబంధించి చీఫ్ విప్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయం, ఖచ్చితంగా మాకు మంత్రి పదవిలో అవకాశం కల్పించాల్సిందే, మా జాతికి న్యాయం చేయాల్సినట్టు డిమాండ్ చేస్తున్నాం. ఇక మాదిగ సామాజిక వర్గంలో కూడా ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే, లేకపోతే బాగుండదు. 30 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి మీరు ఎందుకు మంత్రివర్గంలో చోటు దక్కించారు, ఎందుకు చోటు ఇవ్వరంటూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఏఐసిసి పెద్దల్ని కలుస్తున్నారు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసారు. సో ఈ సమయంలో మాత్రం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరొకరిని నారాజు చేసినా, ఏ ఒక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా, ఏ ఒక్క జిల్లాకు గనక మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోయినా అది పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పీఠముడిని విప్పే ముందు చాలా జాగ్రత్తగా విప్పాలనేటువంటి ఆలోచనలో ఇక ఏఐసిసి పెద్దలు కావచ్చు, ఇటు పిసిసికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా జాగ్రత్తగా ఈ కేబినెట్ విస్తరణను చేసే అవకాశం ఉంది రామదాస్. బట్ తాత్కాలికంగా మాత్రం ఇవాళ బ్రేక్ అంటే ఈ ఇవాళ లేదా రేపు తేలకపోతే మాత్రం ఒక 1 వీక్ వరకు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మంత్రివర్గ విస్తరణ సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా ఉత్తుత్తువే అని తేలిపోయింది. ఇక తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ప్రస్తుతం లేనట్టే అనిపిస్తోంది. కొత్త మంత్రుల పేర్లపై అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తోంది. క్యాబినెట్ విస్తరణపై సమాచారం లేదంటూ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇక క్యాబినెట్లో తమకు చోటు లేకపోవడంపై మాదిగలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఇప్పటివరకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కేబినెట్లో అవకాశం కల్పించాలంటూ రంగారెడ్డి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి పదవి కోసం విజయశాంతి కూడా పైరవీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.